ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను కనీసం 10,000లో భర్తీ చేస్తూ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, కార్యదర్శి వీర్నాల శివకుమార్ డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల నిరుద్యోగులకు న్యాయం జరగదన్నారు. 10,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయకపోతే నిరుద్యోగులతో కలిసి చెలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 2,500 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఏమాత్రం సరిపోదు. కాబట్టి కనీసం మినిమం అంటే 10,000 పోస్టులతో ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా నిరుద్యోగులుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని కోరడం జరుగుతోంది. ఎందుకంటే 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ గడిచినటువంటి ఇన్ని సంవత్సరాలలో ఈరోజు నోటిఫికేషన్ లేకపోవడం చేత, ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా తక్కువ పోస్టులు ఇవ్వడం చేత ఈరోజు నిరుద్యోగులు రోజు రోజుకు విపరీతంగా ఎక్కువైపోయిన సందర్భంలో ఈ పోస్టులు ఏమాత్రం సరిపోవు. ఇప్పటికే కోచింగ్ సెంటర్లో సంవత్సరాల తరబడి కోచింగ్ తీసుకుంటూ గ్రౌండ్లలో శిక్షణ తీసుకుంటూ ఈరోజు వయోభారంతో ఇబ్బంది పడే సందర్భంలో ఇటువంటివి చాలా దారుణమైనటువంటి విషయం. కనీసం వయో పరిమితి కూడా ఈరోజు 34 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి కూడా మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హయాంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఈ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం వదులుతానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయడం జరుగుతామని చెప్పడం జరిగింది. కానీ గడిచినటువంటి ఇన్ని రోజులలో ఈరోజు కేవలం ఒక డిఎస్సికి సంబంధించినటువంటి 16,000 పోస్టులతో భర్తీ చేయడం జరిగింది తప్ప ఈరోజు ఏ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కనీసం ఈ 2,500 ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లో ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఖచ్చితంగా 10,000 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానికి సందర్భంగా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి భర్తీ చేయాలని, లేకుంటే నిరుద్యోగులతో చెలో విజయవాడ కూడా పిలుపునిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.